శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 129వ అధ్యాయంలో మనం దుర్యోధనుని యొక్క జనన సమయంలో కలిగినటువంటి ఉపద్రవాలు ఎలా ఉన్నాయనేటువంటివి నేటి పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ధర్మరాజు జననమైంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు గర్భాన్ని ధరించినటువంటి గాంధారి గర్భధారణం చేసుకోవడం, అందులోంచి మాంసపిండాలు ఉద్భవించడం, ఆ తర్వాత వ్యాసుని యొక్క శక్తితో వాటిని నేతి కుండలో నిక్షిప్తం చేయటం, 101 ఖండాలు చేసి మాంసఖండాలు చేసి వాటిని సరైనటువంటి సమయానికి వ్యాస భగవానుడు చెప్పినటువంటి కాలానికి మాత్రమే తెరవమని వ్యాసుడు ఆదేశించి వెళ్ళిపోయాడు. ఇక్కడ భీముడు జన్మించడం జరిగింది. అదే రోజు అక్కడ గాంధారికి ఆ భద్రపరిచినటువంటి నేతి కుండలలోంచి దుర్యోధనుడు కురునందనుడు కౌరవులలో ప్రథముడైనటువంటి వాడు జన్మించడం జరుగుతున్నది. ఇందులో 80 శ్లోకాల వరకు ఉన్నది ఈ పాఠంలో. దీంట్లో ఈ అధ్యాయంలో 60 శ్లోకాల వరకు పైన చెప్పుకున్నాం. భీమసేనుడు పుట్టినటువంటి సమయం కూడా చెప్పుకున్నాం. మఘే చంద్రమసాయుక్తే సింహే చాభ్యుదితే గురౌ దివామధ్యగతే సూర్యే తిథౌ త్రయోదశి నాడు చంద్రుడు మహానక్షత్రంలో ఉండగా, అలాగే గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నెత్తి మీద రోజులో మధ్య భాగంలో ఉన్నటువంటి సమయంలో పితృముహూర్తంలో అంటే మైత్ర ముహూర్తంలో భీమం అచ్యుతం భీమసేనుని జన్మింప చేయడం జరిగింది. భీమసేనుని కనడం జరిగింది కుంతీదేవి వాయుదేవుని యొక్క అంశతో. దాంట్లో యస్మిన్ నహని భీమస్తు అది పదం, భమస్తు అనబడింది. యస్మిన్ నహని భీమస్తు జగ్నే భీమ పరాక్రమ తామేవ రాత్రిం పూర్వాంతు జగ్నే దుర్యోధనో నృప. అదే రోజు దుర్యోధనుడు జన్మించడం కూడా జరిగింది. అతడు పుట్టంగానే జరిగినటువంటి ఉపద్రవాలు ఎలా ఉన్నాయి? సజాతమాత్ర ఏవాధ ధృతరాష్ట్రసుతో నృప. ధృతరాష్ట్రసుత, సుత అంటే కుమారుడు. ధృతరాష్ట్రసుతుడైనటువంటి ఆ దుర్యోధనుడు పుట్టినటువంటి క్షణంలో ఆ దుర్యోధనుడు పుట్టంగానే ఎలా ఏడ్చాడు, ఎలా ఆక్రందనం చేశాడు. రాసభారావసదృశం రురావచ ననాదచ. రురావ ఏడవటం, ననాద శబ్దం చేయటం. రురావ ననాద విపరీతమైనటువంటి శబ్దము, విపరీతమైనటువంటి ఏడుపు. రాసభారావసదృశం పెద్ద గాడిద అరుపు అరిచినట్టుగా పెద్దగా ఏడవటం, పెద్ద అరుపు పెట్టాట. గాడిదలు అరిచినట్టే ఉంది వాడ. ఇటు పక్కన ఈ గాడిద అరుపు లాగా ఏడ్చినటువంటి ఆ నాదానికి ఇక మొత్తం హస్తినాపురంలో ఉన్నటువంటి గాడిదలని ఒకటి తర్వాత ఒకటి సంఖరాహ ప్రత్యభాషంత గృధ్రో గోమాయువాయసా. ఖరాహ ప్రత్యభాషంతం. ప్రత్యభాషంత అంటే పదానికి అర్థం అంటే భాషంతం అంటే మాట్లాడటం, ప్రత్యభాషంతం అంటే తిరిగి మళ్ళీ శబ్దం, దానికి రిప్లై ఇవ్వటం. వీడి అరుపుకి ఊళ్ళో ఉన్నటువంటి గాడిదలన్నీ ఓండ్ర పెట్టే మాత్రం. ఖరాహ మొత్తం ఖరాహ ప్రత్యభాషంత గృధ్ర గోమాయువాయసాహ. గృధ్రములు అంటే పెద్ద గ్రద్దలు మొదలైనటువంటివి గృధ్రములు. గోమాయు నక్కలు మొదలైనటువంటివి. వాయసాహ కాకులు మొదలైనవి. కాకులు, నక్కలు, గ్రద్దలు, గాడిదలు మొత్తం అన్ని ఓండ్ర పెట్టి విపరీతమైన శబ్దాలు చేస్తున్నాయట. ఇది దుర్యోధనుడి యొక్క టాలెంట్.
అంటే వీడు పుట్టంగానే ఇటువంటి రకాలైన జంతువులు శబ్దాలు చేశాయో ఆ శబ్దాలు చేసినటువంటి జంతువులను బట్టి వాడి యొక్క జాతకము వాడి యొక్క ప్రభావము అంచనా వేయచ్చు. ఎందుకంటే ఒక మానవుడు పుట్టినా లేకపోతే సృష్టిలో ఏదైనా వైపరీత్యం కలిగినా మొట్టమొదట అబ్జర్వ్ చేసి మొట్టమొదట ప్రకృతిలో ఏదైనా వైపరీత్యం కలిగిందంటే కనిపెట్టేవి పక్షులు, జంతువులు, పక్షులు వీటికి తొందరగా తెలుస్తాయి. కాబట్టి ఈ వాయసాహ ఆకులు, గ్రద్దలు మొదలైనటువంటి తొందరగా పసిపెట్టేస్తుంటాయి. ఈ విషయం తెలుసుకుని ఇదిగో ఇవన్నీ కూడా శబ్దాలు చేస్తున్నాయి. అందులో వాయసములు ఒకటి. ఇవి వాయసములు అంటే యమలోకానికి సంబంధించినటువంటి పావురాలు, ఆకులు మొదలైనటువంటి గ్రద్దలు, గుడ్లగోబలు ఇట్లాంటివన్నీ కూడా ఇవి అపశకునపు జంతువులు, ఇవన్నీ కూడా పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా. అందులో నక్కలు, గాడిదలు ఇవన్నీ ఇవేమన్నా ఆవులు లాంటి సాధు జంతువులు కావు ఇవేవి. కాబట్టి ఇవి శబ్దాలు చేసేవి. అక్కడ భీమసేనుడు పుట్టంగానే సకల వాహనాలు ఒక్కసారిగా కంపించిపోయినాయి. సమస్తమైనటువంటి చతురంగ బలాలు కంపించిపోయినాయి. శత్రురాజుల యొక్క గుండెల్లో గుబేలం అనిపించింది ఒక్కసారి. భీముడు అక్కడ జన్మించగానే ఒక్కసారి అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు, భయభ్రాంతులైపోయారు. ఆ భయానికి మూత్ర విసర్జన చేశారు రాజులందరూ. క్షత్రియ లోకానికి నాశనం అంటే అందరినీ సంహరించగలిగినటువంటి బలవంతరమైనటువంటి వాడు. కానీ దానికి ఆ శత్రు వినాశానికి కారకుడైన వాడు ఇప్పుడు పుట్టాడు, దుర్యోధనుడు. క్రవ్యాదాః ప్రాణదంఘోరాః శివ నిస్వనాః. క్రవ్యాదాః అనే పదం ఏంటంటే మాంసభక్షణం చేసేటువంటి వాటిని క్రవ్యాదములు అంటారు. ఆదము అంటే తినటం, క్రవ్యాదము అంటే మాంసములు తినేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో, మాంసభక్షణం చేసేటువంటి జంతువులు లాంటివి, సాధుజీవులు కాదు. వానరాలు లేకపోతే ఆవులు ఇవి మాంసభక్షణ చేయవు. కానీ మాంసభక్షణ చేసేటువంటి అతి క్రూరమైనటువంటి జంతువులన్నీ కూడా అశుభ సూచకంగా ఆక్రాంతించాయి. క్రవ్యాదా ప్రాణదన్ ఘోరాహ ప్రాణదన్, విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి ఆక్రందన చేసేవి. అశివనిస్వనాహ, అశుభకరమైనటువంటి ఆక్రందన చేశాయి. పైగా దుర్యోధనుడు పుట్టంగానే వాతము అంటే వాయువు, ఎటువంటి వాయువులు వీచాయి అనేటువంటి ఒక ఇండికేషన్. ఏదైనా మనం ప్రయాణానికి వెళ్తున్నప్పుడు కూడా, ఏదైనా ఇంటి నుంచి బయటకు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కూడా వాయువులు వీయటం అనేటువంటిది కూడా ఒక సూచకం మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ వాయువు ఎదురుకుండా వస్తుందా, మనకు ఆపోజిట్ లో వస్తే మనం వెళ్ళేటువంటి పని అవ్వదు. మనతో పాటుగా మన వెనక నుంచి వస్తుంటే వాయువులు, అది శుభ సూచకం. మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎదురుగాలి వీస్తుందంటే ప్రయాణంలో మనం అనుకున్న పని జరగదని అర్థం. అటువంటి ఇండికేషన్స్. అలా దుర్యోధనుడు పుట్టినప్పుడు వాతాశ్చ ప్రభవుశ్చాపి దిగ్ధాహశ్చాభవత్తదా. ప్రభవుశ్చాపి, విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి గాలులు వీచాయట. మామూలు గాలులు శుభకరంగా వీస్తే ఆ ప్రయాణం శుభకరంగా అవుతుంది. తుఫానులాగా బీభత్సంగా వచ్చింది అంటే ఇక అంతే, ప్రళయానికి సింబలం అనమాట ఆ చేస్తున్నటువంటి పని. పాతాశ్చ ప్రభవుశ్చాపి దిగ్ధాహశ్చాభవత్తదా. మొత్తం ప్రళయపు భయంకరమైనటువంటి గాలులు వీస్తూ విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి వాయువుతో బీభత్సంగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. దానికి భయపడిపోయాడు ఒక్కసారి ధృతరాష్ట్రుడు. తతస్తు భీతభద్రాజ ధృతరాష్ట్రో అబ్రవీదిదం. ధృతరాష్ట్ర అబ్రవీత్ అంటే చెప్పటం. దేనికి అంటే భయపడిపోయాడు. భీతవత్, ఈ అపశకునాలకి భయపడినటువంటి ధృతరాష్ట్రుడు అర్థమైంది. ఆయనకి ఆ గుడ్డి మహారాజుకి కొంచెం జ్ఞానోదయం ఉంది కాబట్టి ఈ అపశకునాలని గ్రహించి భూమి కంపిస్తున్నది, ఈ శబ్దాలు, ఈ గాలులు, విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి గాలులు, ఇవన్నీ గమనించినటువంటి ధృతరాష్ట్రుడు అబ్రవీత్ ఇదం వచః, ఈ విధంగా అంటున్నాడు. ఎవరితో అంటే రావాల్సినటువంటి పెద్దవాళ్ళందరినీ సమీకరించాడు. సమానీయ బహూన్ విప్రాన్ భీష్మం విదురమేవ చ అన్యాంశ్చ సుహృదో రాజన్ కురూన్ సర్వాంస్తథైవ చ. ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి పెద్ద ఎసెట్ ఏంటంటే, గొప్ప ఆస్తి ఏమిటంటే, పక్కన భీష్ముడు, విదురుడు, సంజయుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞాన విధులు పక్కన ఉండటమే ఆయన యొక్క ఆస్తి. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు చెప్పింది అన్ని వింటాడు, అలా వింటాడు. ఆ చెవులో ఊరికినే ఈ చెవులో పెట్టి ఈ చెవులో వినేస్తాడు, ఒక్కటే ఆచరించాడు. ఒక్కటి ఆచరించిన ఆ ధృతరాష్ట్రుడి యొక్క జీవితం మలుపు తిరిగేది. సమానీయ బహూన్ విప్రాన్, అనేక మంది బ్రాహ్మణుల్ని సమాహూయ ఆహ్వానించాడు. భీష్ముణ్ణి ఆహ్వానించాడు, విదురుణ్ణి ఆహ్వానించాడు.
అన్యాంశ సుహృదో రాజన్. అనేకమైనటువంటి సుహృత్ అంటే తన యొక్క హితం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుహృత్, స్నేహితులను ఆహ్వానించాడు. గురువున్, గురురాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆహ్వానించాడు. సర్వాంస్తథైవచ, వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు ఇక ధృతరాష్ట్రుడు. మా వంశంలో ఇక్కడ ఇక్కడ పిల్లవాడు జన్మించాడు. ఇంతకు పూర్వమే పాండురాజుకి యుధిష్ఠిరుడు జన్మించాడు. యుధిష్ఠిరో రాజపుత్రో జ్యేష్ఠ న కులవర్ధన. మా వంశానికి అందరికీ కూడా కులవర్ధనుడు, జ్యేష్ఠుడు పాండురాజుకి పెద్దవాడుగా కుమారుడుగా జన్మించినటువంటి యుధిష్ఠిరుడు అంతకు ముందే జన్మించాడు కదా. నహ అనే పదానికి అర్థం ఇక్కడ మా వంశము యొక్క కులవర్ధనుడు, మా వంశానికి కులాన్ని వృద్ధి చేయగలిగినటువంటి జ్యేష్ఠ రాజపుత్ర యుధిష్ఠిర. పెద్దవాడైనటువంటి రాజవంశవర్ధనుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రాప్త స్వగుణతో రాజ్యం, వాడి యొక్క స్వగుణాలతో, వాడి యొక్క అద్వితీయమైనటువంటి గుణాలతో రాజ్యాన్ని అప్పటికే పొందాడు. చిన్న వయసులోనే వాడికి రాజ్యం, ఆ బాధ్యతలు పుట్టుకతోనే వచ్చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే పాండురాజు ఉన్నాడు అక్కడ, జీవించే ఉన్నాడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు. అదే పాండురాజు మరణించుంటే ఈ వాడికి ఆ మాట మాట్లాడాలి. పాండురాజు ఉన్నంత కాలం ధృతరాష్ట్రుడు సవ్యంగా ఉన్నాడు, చాలా బుద్ధిగా ఉన్నాడు, చాలా నీతిగా ఉన్నాడు. పాండురాజు ఉన్నంత కాలం, మరణించిన తర్వాత బుద్ధి మారిపోయింది. ఇక్కడ కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్కటి పరిపాలించు, ఇక్కడి నుంచి బుద్ధి మారిపోతుంది ధృతరాష్ట్రుడు. ఎందుకంటే పాండురాజు అరణ్యాలలో ఉన్నాడు, ఏమి తినట్లేదు అనేటప్పటికీ ధృతరాష్ట్రుడు చాలా బాధపడిన సంఘటనలు మనం చూసాం. సోదర సంబంధం వరకు బాగానే ఉంది అక్కడ. ప్రాప్త స్వగుణతో రాజ్యం న తస్మిన్ వాచ్యమస్తినః, న తస్మిన్ వాచ్యమస్తినః అని ఇక్కడ బ్రహ్మాండమైన మాట మాట్లాడారు. అందులో సందేహమే లేదు, ఆ వాక్కులో ఎటువంటి సందేహమే లేదు. మా వంశంలో జ్యేష్ఠుడైనటువంటి వాడు యుధిష్ఠిరుడే. వాడు తన యొక్క స్వగుణాలతో రాజ్యం ప్రాప్త, వాడి రాజ్యాన్ని వాడు పొందినట్టే. వాడి రాజ్యం వాడు అంటే వాడు అర్ధరాజ్యమో లేకపోతే ఈ రాజ్యం వాడు పొందినట్టే అని చెప్పేస్తున్నాడు. ఈ కురు రాజ్యానికి వాడే వారసుడు అని ధృతరాష్ట్రుడి యొక్క మాట ఇది. ఈ వాక్కులో నా తస్మిన్ వాచ్యం అస్తి నహ, మాకు వేరొక మాట, వేరొక ఉద్దేశం అనేది ఇందులో లేనే లేదు అంటూ పెద్దవాళ్ళతో చెప్తున్నాడు. మాటకి మాత్రం పెద్దవాళ్ళకి చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. ఇది ధృతరాష్ట్రుడి యొక్క అంతరంగం. వాళ్ళ ముందు అలా మాట్లాడతాడు. అయితే ఆ ధర్మరాజు తర్వాత, ఆ యుధిష్ఠిరుడు తర్వాత ఇదిగో వీడు పుట్టాడు. పర్వాలేదు కదా, వీడు ఎలా ఉంది జాతకం చూసి చెప్పండి అంటున్నాడు. ఇక అయం అయం త్వనంతర, ఇక్కడ ఈ పదం చూడు, అనంతరం అనే పదం ఇచ్చాడు. అయం తు అనంతరస్తస్మాదపి రాజా భవిష్యతి. అయం అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ రోజు పుట్టినటువంటి మా అబ్బాయి ఉన్నాడు చూసారా, దుర్యోధనుడు. అయం అయం తు అనంతరస్య అస్మాదపి రాజా భవిష్యతి. కాబట్టి యుధిష్ఠిరుడి అనంతరం మావాడు రాజు అవుతాడు కదా, ఆ అవకాశాలు ఉన్నాయా లేదా చూసి చెప్పండి అంటున్నాడు ఇక్కడ ధర్మరాజు తర్వాత. అయం తు అనంతరస్తస్మాదపి రాజా భవిష్యతి ఏతద్విబ్రూతమేతథ్యం యదత్ర భవితా ధ్రువం. నిశ్చయంగా ఇది ఎలా జరుగుతుంది, ఈ సందర్భంలో ఎలా జరుగుతుందో, తథ్యం అదంతా నాకు వివరంగా సత్యం ఉన్నట్టుగా చెప్పండి అని చెప్పి పెద్దవాళ్ళని పండితులను అడుగుతున్నాడు. అస్మిన్ జాతే నిమిత్తాని సంసంతి హాసివం మహత్ అతో బ్రవీమి విదురధృతం మాం భయమావిశత్. ఎందుకు అడుగుతున్నాడు ఇదంతా అంటే, ధర్మరాజు అడిగినప్పుడు ఈ విషయంలో అడగల, ఇక్కడ దుర్యోధనుడు అడగగానే ఎందుకు అడుగుతున్నా అంటే, అస్మిన్ జాతే, ఈ పిల్లవాడు పుట్టంగానే ఇక్కడ ఈ దుర్యోధనుడు పుట్టిన రోజే అనేకమైనటువంటి అశివమైనటువంటి నిమిత్తాలు కనిపించాయి, అపశకునాలు కనిపించాయి. ఇక్కడ శివం అంటే మంగళము అని అర్థం, అశివము అనే పదానికి అర్థం అమంగళకరమైనటువంటి, అశుభకరమైనటువంటి నిమిత్తాలు, శకునాలు అనేటువంటివి కనిపించాయి, ఉపద్రవాలు కనిపించాయి. అతో బ్రవీమి, అందువల్ల నేను అడుగుతున్నా. బ్రవీమి అంటే చెప్పటం, అడగటం. అందువలన ఆ కారణంతో నేను అడుగుతున్నాను. విదుర ధృతం మాం భయమావిశత్, ఆ కారణాల వల్ల నాలో భయం ఆవహించి నేను ఈ విధంగా అడుగుతున్నాను విదుర. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పు. ఆ పండితులను కనుక్కో, జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నారు, కూర్చుని ఉన్నారు, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. వాక్యస్యేతస్య నిధేన దిక్షు సర్వాసు భారత ప్రవ్యాద ప్రాణదన్ఘోరా శివాశ్చాశివ నిస్వనా. అశుభ అమంగళకరమైనటువంటి నిస్వనాలతో, స్వరాలతో, నిస్వనము అంటే స్వరములతో,
ధ్వనితో, విపరీతమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి ధ్వనులతో క్రవ్యాదా ప్రాణధన్ ఘోరా, మాంసమును తినేటువంటి జంతువులు కానీ, అమంగళకరమైనటువంటి అపశకునమైనటువంటి జంతువులు పక్షుల యొక్క ఆ కూతలు వినిపిస్తున్నాయి నాకు. నక్కల కూతలు ఎవరు గుర్తుపట్టారు? ప్రాణులు గుడ్లగోపుల యొక్క ధ్వనులన్నీ గుర్తుపట్టాడు ఈ గుడ్డివాడు. కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సర్వదిక్షుల్లో ఈ శబ్దాలు నాకు వినిపిస్తున్నాయి, ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి లక్షయిత్వా నిమిత్తాన్ని, వీటిని లక్ష్యంగా చూసుకుని, వీటిని మనసులో పెట్టుకుని, తాని ఘోరాణి సర్వశః, ఆ సర్వము వినిపిస్తున్నటువంటి ఆ ధ్వనుల్ని ఆలకించుకుని, వీటిని మనసులో ఉద్దేశంగా పెట్టుకుని పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంది, వీడి భవిష్యత్ ఎలా ఉంది. తే అబ్రువన్ బ్రాహ్మణ రాజన్ విదురశ్చ మహామతి, ఆ ధృతరాష్ట్రుడు భయంతో అడిగినటువంటి ఆ సందేహానికి మహామతిశ్చ విదుర, విదుర అనే పదం పెట్టాడు అంటే మహామతి పెడతాడు ఎక్కడో ఒక శ్లోకంలో. విదురశ్చ మహామతి, బుద్ధిమంతుడైనటువంటి విదురుడు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారు. యథేమాని నిమిత్తాని ఘోరాణి మనుజాధిప, ఉత్థితాని సుతే జాతే జ్యేష్ఠేతే పురుషర్షభ. ఓ పురుష ఋషభ, ఓ మనుజాధిప, ఈ రెండు కూడా ధృతరాష్ట్రుడికి వాడిన అడ్రసింగ్ వర్డ్స్, సంబోధన వాచక. మనుజాధిప అంటే మనుష్యులని పరిపాలించేటువంటి మహారాజా, పురుష ఋషభ అంటే పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడా ఓ ధృతరాష్ట్ర మహారాజా. యథా ఇమాని నిమిత్తాని ఘోరాణి, ఘోరమైనటువంటి అపశకునాలు ఏవైతే మనం చూసామో అది కూడా తే జ్యేష్ఠే సుతే జాతే, నీ జ్యేష్ఠ కుమారుడు పుట్టంగానే కలిగినటువంటి నిమిత్తాలు, ఉత్థితాని నిమిత్తాని, కలిగినటువంటి కారణాలు. నిమిత్తములు అంటే కారణమని ఒక అర్థము, ఈ ఉపద్రవాలు అనేటువంటి. నీ జ్యేష్ఠ కుమారుడు, నీ మొట్టమొదటి కుమారుడు 101 కుండల్లో మొదటివాడు ఉద్భవించగానే కలిగినటువంటి ఉత్పాతాలు ఇవన్నీ కూడా వాడు కలిగాయంటే వెనకాల వాళ్ళందరూ కలిగినా కూడా ఇక ఎట్లా ఉంటాయి ఒక్కొక్కడికి. వీళ్ళందరూ రాక్షసాంశ సంభూతులే, కలిపురుషుడి యొక్క అంశ, కలిపురుషుడి యొక్క అంశ. మనం మొట్టమొదటి అంశావతరణ పర్వంలో చెప్పుకుంటాం. వాడు పుడుతున్నాడు. ఉత్థితాని సుతే జాతే జ్యేష్ఠేతే పురుషర్షభ, వ్యక్తం కులాంతకరణో భవితైష సుతస్తవ, తస్య శాంతి పరిత్యాగే గుప్తావపనయో మహాన్. వ్యక్తం కులాంతకరణో భవితైష సుతస్తవ, నీ కుమారుడు పుట్టంగానే కలిగినటువంటి ఉపద్రవాలకి శాంతి చేయాలంటే తస్య శాంతి, శాంతి చేయాలి. ఎటువంటి శాంతి? ఒకే ఒక్క శాంతి శాస్త్రంలో ఉంది, ఇలాంటి వాడు పుట్టినప్పుడు ఇలాంటివి కలిగాయంటే అట్లాంటి వాడిని పరిత్యాగే, ఒకే శాంతి, వాడిని పరిత్యాగం చేయడం, వదిలేయటం, అంతే. అంతేగాని దానికి ఈ హోమం చేస్తాను, ఈ త్యాగం చేస్తాను, ఈ యాగం చేస్తాను, ఈ శాంతి చేస్తాను అంటాం కాదు. నవగ్రహ శాంతులు లాంటి శాంతులు కాదు. దీనికి ఒకటే ఒక్క ఏంటంటే పరిత్యాగము, వాడిని వదిలిపెట్టి పారేటువంటి, నిస్సందేహంగా వదిలిపెట్టి. పరిత్యాగే గుప్తావనయో మహాన్, మిగతా వాళ్ళని రక్షించుకోవడానికి, రాజ్యాన్ని రక్షించుకోవడానికి, క్షత్రియ లోకాన్ని రక్షించుకోవడానికి వీడిని పరిత్యాగం చేయక తప్పదు నాయన. ఏష దుర్యోధనో రాజా మధుపింగళలోచన, న కేవలం కులస్యాంతం క్షత్రియాంతం కరిష్యతి. ఎంత క్లియర్ కట్ గా చెప్పారు, గుడ్డివాడికి అర్థమయ్యేట్టుగా, ధృతరాష్ట్రుడికి అర్థమయ్యేట్టుగా. మధుపింగళలోచన, లోచనములు అంటే నేత్రములు, కళ్ళు. ఎట్లా ఉన్నాయి ఆ దుర్యోధను పుట్టినటువంటి వాడి, దుర్యోధని నేత్రాలు ఎలా ఉంటాయి? మధు అంటే తేనె, తేనె రంగులో ఉన్నటువంటి పింగళలోచన, తేనె కళ్ళు లాగా, పిల్లి కళ్ళు లాగా అలా ఉన్నాయి. మధుపింగళలోచనము, ఎర్రగా ఆ తేనె వర్ణంలో ఉన్నటువంటి రంగులో ఉన్నటువంటి దుర్యోధనుని యొక్క నేత్రములు. ఏష దుర్యోధనో రాజా మధుపింగళలోచన, దుర్యోధనుని వాడినప్పుడు అక్కడ పైన విదురుడికి చెప్పాడేమన్నా అద్భుతమైనటువంటి మహామతి అని పక్కన పెట్టాడే, ఇక్కడ దుర్యోధనుడికి వచ్చేటప్పటికి, ధృతరాష్ట్రుడికి వచ్చేటప్పటికి వ్యాసులు వారి ఉన్నట్టుగా చెప్తారు. వ్యాసులు వారు ఎక్కడ దాచేది లేదు. వీడెట్లాంటి వాడు, వాడెట్లాంటి వాడు. మధుపింగళలోచన, తేనె కళ్ళు లాగా పిల్లి కళ్ళు వేసుకుని ఉండేటువంటి దుర్యోధనుని యొక్క ఆ పుట్టుకతో నా కేవలం కులస్య అంతం, కులస్యాంతం అంటే అంతము అంటే ఎండ్, వంశము యొక్క నాశనమే కాకుండా, మొత్తం భరత వంశము, ఈ కురువంశం యొక్క నాశనమే కాకుండా, నా కేవలం అదే కాకుండా క్షత్రియాంతం కరిష్యతి, మొత్తం సమస్తమైన క్షత్రియ వంశానికి నాశనానికి కారకుడవుతాడు వీడు. రాజలోకాలన్నీ నాశనం అయిపోతాయి, ఒక్క మన వంశమే కాదు, మొత్తం వంశాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. పరశురాముడు అంతటి వాడు క్షత్రియ వంశాన్ని నాశనం చేశారనుకుంటారు.
క్షత్రియ వంశాల్లో అహంకారపూరితమైనటువంటి వాళ్ళని, అహంకారాన్ని మాత్రమే అణిచివేసినటువంటి వాడు పరశురాముడు. ఇక్కడ వీడు అట్టా కాదు, వీడి వల్ల అనవసరంగా అన్యాయంగా పాప అమాయకులైనటువంటి క్షత్రియులందరూ నాశనం అవుతారు. కాబట్టి వదిలిపెట్టే, మా మాట విని వదిలిపెట్టే. శతమేకోనమప్యస్తు పుత్రాణం తే మహీపతే. శతం ఏకేనమప్యస్తు, 101 కొండలు ఏర్పాటు చేశాడు వ్యాస భగవానుడు. ఈ 101 కుండల్లో ఒక్కడు పుట్టాడు, మిగతా వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళలో నుండి వీడినొక్కడు వదిలేసి. శతమేకోనమప్యస్తు, 100 మందిలో ఏకహ ఏనం అపి అస్తు, వీడొక్కడిని వదిలిపెట్టే, మిగతా వాళ్ళందరినీ ఉండని. పుత్రాణం తే మహీపతే, నీకు ఒక్కడే లేడనుకో, మిగతా వాళ్ళందరూ ఉన్నారు నాయన. ఈ ఒక్కడు ఉంటే మిగతా వాళ్ళు ఉండరు, ఈ ఒక్కడు లేకపోతే అందరం ఉంటాం. త్యజేనమేకం శాంతిం చేత్ కులస్యేచ్ఛసి భారత. కులస్య ఇచ్ఛసి భారత, చేత్ కులస్య ఇచ్ఛసి. నీ వంశము యొక్క శాంతిని నువ్వు కోరుకున్నట్లయితే ఓ భరత వంశ శ్రేష్ఠ ధృతరాష్ట్ర మహారాజా, త్యజైనం ఏకం త్యజేత్, ఒక్కడిని వదిలిపెట్టి, ఈ ఒక్కడిని వదిలిపెట్టి అని ఎన్ని వందల సార్లు చెప్పారు మహాభారతంలో విదురుడు మొదలైనటువంటి వాడు. చాలా సందర్భాల్లో చెప్తారు, ఈ ఒక్కడిని వదిలిపెట్టి, వీడిని వదిలిపెట్టే. చిన్నప్పుడే వదిలిపెట్టేసి పాడికి పీడబోయేది. త్యజేనమేకం శాంతిం చేత్ కులస్యేచ్ఛసి భారత, ఏకేన కురు వై క్షేమం కులస్య జగతస్తథా. మంచి వాళ్ళు నీతులు చెప్తున్నప్పుడు ఒక మొండి ఘటనలాగా ఉండేటువంటి వాడే ధృతరాష్ట్రుడు. ఇంతమంది ఎంతో నీతులు చెప్పారు, ఎంతో మంచి చెప్పారు, కానీ మొండి ఘటనలాగా ఉండి లేదు వీడే కావాలి, ఎందుకంటే జరగాల్సింది జరగాలి, జరగాల్సిన కార్యం శ్రీకృష్ణ పరమాత్ముడు స్కెచ్ వేసినటువంటి కార్యం అంతా, జగత్ ప్రణాళిక అంతా సాగాలి అంటే ఇట్లాంటి మొండి ఘటాలే, ధృతరాష్ట్రుడు లాంటి మొండి ఘటాలు అక్కడ కూర్చోవాలి. రామాయణంలో కౌసల్య ఇది కైకేయి ఎలా అయితే మొండి ఘటనలాగా దశరథుడు కాళ్ళ వేళ్ళ పడినా కూడా ఏమాత్రం మనసు మారకుండా అలా మొండి ఘటనలాగా కూర్చుని రాముణ్ణి వనవాసానికి పంపడానికి కారణమైందో, అలా అక్కడ కైకేయి, ఇక్కడే ఉన్న ఇదిగో ఈ ధృతరాష్ట్రుడు. ఏమాత్రం మార్పు ఉండదు, చలనం ఉండదు వీళ్ళది. ఎందుకంటే మొత్తం అధికారం అంతా వీళ్ళ చేతిలో ఉంది, ఏమీ చేయరా. ఏకేన కురువై క్షేమం కులస్య జగతస్తథా, త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. మంచి సుభాషిత శ్లోకం లాంటిది, ఇది చాలా చోట్ల వాడుకుంటారు చాలా మంది. త్యజేత్ ఏకం కులస్యార్థే, మన కులం బాగుండాలి అంటే, మన ఇల్లు బాగుండాలంటే, మన వంశం బాగుండాలంటే, మన తరం బాగుండాలంటే ఒక్క వంశంలో చీడ పురుగులాగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి వాడిని ఒక్కడైనా వదిలిపెట్టేయాలి. త్యజేత్ ఏకం కులస్యార్థే, అప్పుడు వంశం బాగుంటుంది. మన వంశం బాగుపడాలంటే వంశానికి చీడ పురుగులా ఉన్నటువంటి వాడిని ఒక పురుగుని ఏరేయాలి, పక్కన పెట్టేయాల్సిందే, అది కుమారుడైనా సరే ఎవడైనా సరే. త్యజేత్ అంటే త్యజించడం, పరిత్యజించడం, వదిలిపెట్టేది. ఏకం కులస్యార్థే. మరి గ్రామం కోసం అయితే ఏం చేయాలి? గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామాధికారి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ గ్రామం అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ గ్రామం అంతా బాగుండాలంటే ఈ ఇంట్లో వాడిని వెలివేయడమే, ఇంట్లో వాళ్ళని పంపించేయడం, ముందు ఇక్కడి నుంచి ఈ ఇంటిని ఛాలెంజ్ చేసేయాల్సింది, వీళ్ళందరినీ పంపించేయండి అని చెప్పి అంటాడు. అది గ్రామాధికారి యొక్క నిర్ణయం. గ్రామం జనపదస్యార్థే. జనపదము అంటే ఎన్నో వేల మంది లక్షల మంది జనపదాలు ఉండేటువంటి నివాసంలో చిన్న గ్రామాన్ని ఒక్కోసారి త్యాగం చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద నీటిపారుదలకు డ్యాములు కడుతూ ఉంటారు మన ప్రభుత్వాలు. డ్యాములు కట్టినప్పుడు ఇన్ని గ్రామాలు మునిగిపోయినాయి, అన్ని గ్రామాలు మునిగిపోయినాయి అంటారు. మరి ఆ గ్రామాల పరిస్థితి ఏంటి? దేనికోసం అంటే కొన్ని లక్షల మంది ఉపయోగం కలగడానికి, వాటికి జలాలు అలాగే వ్యవసాయానికి నీరు అందించడం కోసం అని చెప్పి కొన్ని గ్రామాలని వాళ్ళని పంపించేసి ఖాళీ చేయించి వేరే చోట వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయించే బాధ్యత రాదుది ప్రభుత్వానికి. కాబట్టి జనపదస్యార్థే గ్రామం త్యజేత్. కొన్ని లక్షల మందికి ఉపయోగపడే సందర్భంలో కొన్ని గ్రామాలు ఒకసారి ఖాళీ చేయాల్సి వస్తుంది. అలాగే యుద్ధ సమయాల్లో ఆ బోర్డర్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఖాళీ చేయిస్తూ ఉంటారు సైనికులు, వాళ్ళ రక్షణ కోసం అని చెప్పి. అది జనపదస్యార్థే. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఒక్కోసారి భూమిని వదిలిపెట్టేయాల్సి వస్తుంది. దేనికోసం అంటే ఆత్మార్థే, తనకు తాన కోసం ఆత్మార్థే. ఇక్కడేమన్నా ఒక్కొక్కళ్ళు ఒక వంశం, కులం కోసం అని చెప్పి వ్యక్తిని, అలాగే గ్రామం కోసం అని చెప్పి వంశాన్ని,
అలాగే జనపదం కోసం అని చెప్పి గ్రామాన్ని వదిలిపెట్టాం. కానీ ఆత్మార్థే పృథివీం త్యజేత్, తనకి తాను త్యాగం చేసుకోవడం అనేటువంటి దేనికోసం అంటే పృథివీం త్యజేత్, భూమినే త్యాగం చేసేస్తుంటారు. దేనికోసం అంటే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడికి ఇవన్నీ ఉండవు, నిశ్చలం, నిర్వికారం. స తదా విదురేణోక్త, ఈ విధంగా విదురుడు అద్భుతమైనటువంటి శ్లోకాలతో ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిద్దామని ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పినా కూడా స తథా విదురేణోక్త తైశ్చ సర్వైర్ద్విజోత్తమై, తైశ్చ సర్వైర్ద్విజోత్తమై, బ్రాహ్మణోత్తములందరూ కలిసి విదురుడితో పాటుగా కలిసి అందరూ కూడా ధృతరాష్ట్రుడికి చెప్పారు. అయినా సరే నచకార తథా రాజా, చెప్పింది ఒక్కటే ఆచరించడు. మీరు ఇలా చెప్పారా, నేను ఆచరించనుగా అంటాడు. అది ధృతరాష్ట్రుడు. అవునా, సరే 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 అంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు అంతే. నా చకార, చకార అంటే చేయటం, నా చకార ఏమాత్రం ఆచరించాల. నా చకార తథా రాజా, దేనికోసం అంటే పుత్ర స్నేహ సమన్విత, పుత్రుడి మీద ఉన్నటువంటి స్నేహం, ఇది స్నేహం కాదు పిత్స అంటారు. పుత్రుడి మీద ఉండేటువంటి పిత్సతో, పుత్రుడి మీద ఉండేటువంటి విపరీతమైనటువంటి వ్యామోహంలో, పుత్ర వ్యామోహంలో పడినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఆ వ్యామోహంలో పెంచినటువంటి దుర్యోధనుడు కూడా అలాగే తయారై ఆ విధంగా మొత్తం వంశనాశనము, క్షత్రియ నాశనానికి కారకుడయ్యాడు. పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు, పుత్రుడి మీద స్నేహం ఉండొచ్చు, కానీ పిచ్చి, ఈ వ్యామోహం అనేటువంటిది మాత్రం ఉండదు. విపరీతమైనటువంటి పిచ్చి. పుత్ర స్నేహ సమన్విత తతః పుత్రశతం పూర్ణ ధృతరాష్ట్రస్య పార్థివ, ఆ తర్వాత మెల్లగా క్రమక్రమంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండలోంచి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండలోంచి మొత్తం అందరూ పుట్టుకొచ్చారు. ఎంతమంది అంటే శతం పుత్ర పూర్ణం శతం పుత్రం, మొత్తం 100 మంది కుమారులు ధృతరాష్ట్రస్య పార్థివ, మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడికి 9 సంతానం కలిగారు. అహ్నాం శతేన, ఎన్ని రోజుల్లో కలిగారు అనేది ఇక్కడ వ్యాసుల వారు స్పష్టంగా ఇచ్చారు. శతేన అహ్నాం, అహ్నము అంటే రోజు, దినము. శతేన అహ్నేన అంటే 100 రోజులలో 100 మంది కుమారులు జన్మించారు. అహ్నాం శతేన సంజగ్నే కన్యా చైక శతాధిక, శత అధిక 100 మందికి అధికంగా అంటే 101వ సంతానంగా కన్యా సంజగ్నే కన్య, ఒక కూతురు జన్మించడం జరిగింది. 100 మంది యొక్క బుద్ధి ఒక ఎత్తు అయితే, ఈ కన్యది ఒక్కదా అమ్మాయిది, దుస్సలది ఒక్క అమ్మాయిది అద్భుతమైనటువంటి బుద్ధి, చక్కటి బుద్ధి. వీళ్ళందరిది ఒక రకమైనటువంటి అట్లా ఉంటుంది. కన్యాం సంజగ్నే కన్యా చైకా శతాధిక గాంధార్యాం క్లిశ్యమానాయాం ఉదరేణ వివర్ధిత, గాంధార్యాం క్లిశ్యమాన, ఇంకొక సంతానం కూడా ఉంది ధృతరాష్ట్రుడికి. ఆ సంతానం వివరాలు ఇస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. ఎవరయ్యా అంటే గాంధారీదేవి గర్భం ధరించి 2 సంవత్సరాలు ఆ భారం మోయలేక బాధపడుతున్నటువంటి సందర్భంలో గాంధార్యాం క్లిశ్యమానాయాం ఉదరేణ వివర్ధిత, గాంధారి ఉదరమునందు పెరుగుతున్నటువంటి ఆ ఉదర భారంతో క్లిశ్యమాన అంటే కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నటువంటి సందర్భంలో ఒక వైశ్య స్త్రీ ధృతరాష్ట్రుడికి సేవలు చేసింది. వైశ్యాసా అంబికాపుత్రం కన్యా పరిచచార, అంబికాపుత్రం అని ఇచ్చాడు ఇక్కడ. ధృతరాష్ట్రుడికి పేరు అంబికా తనయుడు, ధృతరాష్ట్రుడి తల్లి పేరు అంబికా తనయం. అంబిక అంబ ఏమన్నా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కుమారుడు పాండురాజు. కాబట్టి అంబికాపుత్రం వైశ్యా కన్యా పరిచచార, ఒక వైశ్య కన్య సేవలు చేయడం జరిగింది ఆ 2 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఈమె వల్ల కలిగినటువంటి సంతానంగా తయా సమభవత్ రాజా ధృతరాష్ట్రో యదృచ్ఛయ ఎందుకు ఇంకా యదృచ్ఛయ అనే పదానికి అర్థం ఏంటంటే అనుకోకుండా అని అర్థం. ధృతరాష్ట్రుడికి ఆ కన్య యందు అనుకోకుండా ఒక కుమారుడు జన్మించాట. తస్మిన్ సంవత్సరే రాజం ధృతరాష్ట్రాన్ మహాయశాః, తస్మిన్ సంవత్సరే, అదే సంవత్సరంలో ఆ వైశ్య కన్యకు పుట్టినటువంటి పిల్లవాడు జగ్నే ధీమాంస్తతస్తస్యాం యుయుత్సు కరమో నృపః, పరమో అని ఉండాలి, ఇక్కడ కరమో పడింది. పరమో నృప, ఎట్లాంటి వాడు, వాడి పేరు యుయుత్సుడు అనేటువంటి వాడు. ఎట్లాంటి వాడు అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ. ధీమాన్, మామూలు ధీమాన్ కూడా కాదు, పరమో ధీమాన్, పరమ బుద్ధిమంతుడైనటువంటి కుమారుడు జన్మించాట వైశ్య స్త్రీకి.
అక్కడే ఉన్న అత్యద్భుతమైనటువంటి వంశంలో పుట్టి వచ్చినటువంటి గాంధారికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళు పుట్టారు. వైశ్య స్త్రీతో సంగమం వల్ల ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి వాడు ఇదో ధీమాన్ బుద్ధిమంతుడు, పరమ బుద్ధిమంతుడైనటువంటి యుత్సుడు. తస్మాన్ జజ్ఞే ధీమాన్ యయుత్సు పరమో నృప. ఇతను చాలా గొప్పవాడు. పాండవుల పక్షాన వచ్చేసి చివరికి పరీక్షిత్కి, జనమేజయ వీళ్ళందరికీ కూడా పెద్దవాడిగా ఉండేటువంటి వాడు ఈ యుత్సుడు. ఏది స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు మొత్తం అందరినీ వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే ఈ యూత్సుడికి బాధ్యతలు అప్పచెప్పి, నాయన నీవు నా స్థానంలో ఉండిక నుంచి అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్యం ఇచ్చేసి. రాజ్యం ఎవరెవరికి పంచాలో వాళ్ళకి పంచి వీళ్ళందరికీ నువ్వు పెద్దగా ఉండు, చూసుకుంటూ ఉండు అని చెప్పి ఈ యూత్సుడికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్తాడు. ఏవం పుత్ర శతం జజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః మహారథానాం వీరాణం. ఒక్కొక్కళ్ళు మహారథులు, ఈ 100 మంది కూడా కుమారులు. మహారథానాం వీరాణం కన్యా చైకా శతాధిక. 100 కంటే భిన్నంగా 100 మంది కంటే భిన్నంగా శత అధిక 100 మంది కంటే పైన 101 స్త్రీగా 101 మంది సంతానం, 100 మంది సంతానం పైన 101 సంతానంగా ఒక కన్య దుస్తల ఆమె పేరు. ఆ దుస్తల యొక్క జననం మళ్ళీ చెప్పుకుంటాం. మళ్ళీ యుయుత్సుశ్చ మహాతేజ వైశ్యా పుత్ర ప్రతాపవాన్. ఈ యుయుత్సుడు కూడా ధృతరాష్ట్రుని యొక్క బలపరాక్రమాలు కలిగినటువంటి ప్రతాపవాన్ వైశ్యాపుత్ర మహాతేజ. అద్భుతమైనటువంటి తేజస్శాలి కలిగిన వాడు, ప్రతాపవంతుడు. యుద్ధంలో అరివీర ప్రచండ వేగంతో యుద్ధం చేయగలిగినటువంటి మహానుభావుడు ఈ యుయుత్సుడు కూడా. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 39-శతమో అధ్యాయ సమాప్త. ఏక ఊన 30 అంటే 30. ఏక ఊన అంటే ఒకటి తక్కువ 130. 129 అధ్యాయాలు సమాప్తి చేసుకున్నాం. ఇక్కడి నుంచి కథ వేగంగా పరిగెడుతుంటుంది. త్వరగా వీళ్ళ విద్యాభ్యాసాలు, అస్త్రశస్త్రాలు ఒక్కొక్కటి బ్రహ్మాండంగా పరిగెడుతూ ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.